హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే పేనీలండి. ఇవి పండగ రోజుల్లో చేసుకోవచ్చు, నార్మల్గా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ పండగకి ఇలా స్పెషల్గా చేసి పిల్లలకైతే పెట్టానండి. షుగర్ క్వాంటిటీ చాలా తక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వచ్చు. దీన్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను 1 కప్పు వరకు మైదా పిండిని అయితే తీసుకున్నానండి. ఆ 1 కప్పు మైదా పిండిని ముందుగా జల్లించుకోవాలండి. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, హెల్దీ వేలో. నేను ఇక్కడ మైదా పిండితోనే చేస్తున్నానండి. మీరు ఏ విధంగా గోధుమ పిండిలో హాఫ్, మైదా పిండి హాఫ్ అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి అంతా జల్లించుకున్న తర్వాత దాంట్లో 1 చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. అలాగే నేను మెల్టెడ్ బటర్ని, అన్సాల్టెడ్ బటర్ అండి ఇది అయితే, ఆల్రెడీ నేను ఇక్కడ సాల్ట్ వేసాను కాబట్టి అన్సాల్టెడ్ బటర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే సాల్టెడ్ బటర్ని యూజ్ చేసుకోవచ్చు, కానీ మనం ముందుగా ఉప్పు వేసాం కదా, అక్కడ అది స్కిప్ చేసేయాలన్నమాట. అది స్కిప్ చేసేసి సాల్టెడ్ బటర్ని వేసుకోవచ్చు. ఇలా బటర్ వేసిన తర్వాత పిండి అంతా మంచిగా కలిపేసిన తర్వాత ఇలా మనం చేయితో ముద్ద చేస్తే ముద్ద కట్టాలండి. అప్పుడు అది పర్ఫెక్ట్గా మిక్స్ అయింది అన్నట్టు. ఇప్పుడు కొద్దిగా వాటర్ని తడుపుకుంటూ మనకు పిండి అన్నది చపాతీ పిండి కంటే కూడా టైట్ కన్సిస్టెన్సీ రావాలండి. లూజ్గా వస్తే మనకైతే పేనీలు రావు. ఎందుకంటే మనం చపాతీలు చేసేటప్పుడు అవి ఎక్కువగా సాగుతూ అంటుతూ అస్సలు బాగా రావండి. అందుకని ఈ పిండిని ఎంత ఎక్కువసేపు వీలైతే అంతసేపు మంచిగా కలుపుతూ టైట్గా, చపాతీ పిండి కంటే కూడా కొంచెం టైట్గా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. పిండి మంచిగా నానుతుందండి. గోధుమ పిండితో చేసినా కూడా సేమ్ ప్రొసీజర్ అండి, ఇలాగే చేయాలన్నమాట. ఎంత ఎక్కువగా మీరు చేస్తే, ఎంత ఎక్కువగా పిండిని మర్దన చేస్తే అంత మంచిగా వస్తాయి మనకు పేనీలు, పల్చగా వస్తాయి. అలాగే టేస్టీ మంచిగా పిండి మిక్స్ అవుతుంది. అరగంట లేదా గంట తర్వాత మనం పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న ముద్దలాగా తీసుకొని చపాతీలు అయితే చేసి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం కంప్లీట్గా పొడిపిండి అప్లై చేసుకుంటూ మంచి చపాతీ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇలాంటివి ఒక 3 చపాతీలు అయితే మనం చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే పేనీలు ఆ 3 చపాతీలని ఒకదానిపైన ఒకటి వేస్తూ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి, అలాగే మనకి మైదా పిండి రెండింటిని వేసుకొని మంచిగా చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలండి. తర్వాత దీనిపైన ఇంకొక చపాతీ వేయాలి. మళ్ళీ సేమ్ అలాగే నెయ్యి, అలాగే మైదా పిండి 2 కూడా అప్లై చేసి మొత్తం మళ్ళీ స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ మీరు మైదా పిండి బదులు ఒకవేళ గోధుమ పిండితో చేస్తే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి. ఏదైనా పిండి వేసేసుకోవచ్చు అనమాట. తర్వాత దానిపైన మళ్ళీ ఇంకొక చపాతీ కూడా వేసేసి మళ్ళీ ఆయిల్, అలాగే నెయ్యి లేదంటే ఆయిల్ ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చండి. కొద్దిగా పొడి పిండి కూడా వేసేసి ఇప్పుడు దీన్ని ఒక వైపు నుంచి కంప్లీట్గా రోల్ చేసుకుంటూ మనము ఇంకొక ఎడ్జ్కి అనేది రావాలండి. మంచిగా టైట్గా రావాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తూ టైట్గా వచ్చిందనుకోండి మనకు పేనీలు మంచిగా వస్తాయి అన్నమాట, ఎక్కడ కూడా విడిపోకుండా. ఇప్పుడు పొడిపిండి అప్లై చేసుకొని ఇదంతా కొంచెం సన్నగా రావడం కోసం ఇలా పేనుతున్నారండి. ఇదంతా ప్రాసెస్ మొత్తం మమ్మీ చేస్తున్నారండి. నేను జస్ట్ చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తూ హెల్ప్ మాత్రమే చేస్తున్నాను. మమ్మీ చేస్తున్నారు. ఇప్పుడు వీటిని మనము కాజాలు ఎంత సైజులో అయితే కట్ చేసుకుంటామో ఆ సైజులో అన్ని ముక్కలు కట్ చేసుకోవాలండి. అన్ని ముక్కలు దాదాపు మనం తీసుకున్న ఒక వరుస అంటే 3 చపాతీ లకి ఇలా ఒక 15 నుంచి 20 వరకు అయితే మనకు పేనీలు వస్తాయండి. ఇవన్నీ చేసుకోవడం, ఇలా ముక్కలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత అన్ని ముక్కల్ని కొంచెం పొడిపిండి వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దానికి కొంచెం పొడిపిండి అద్దుకుని దాన్ని పీటపై పెట్టేసి కోలతో లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. బాగా బలంగా కాదు, లైట్గా అలా ప్రెస్ చేసుకుంటే మనకైతే మంచి లేయర్స్ కనిపిస్తున్నాయి. చూసారా, ఇలా లేయర్స్ అనేవి మనము ఒక చపాతీ మీద ఒకటి వేసి చేసాం కాబట్టి ఇలా వస్తాయి అన్నమాట. అలాగే మందం చూసారా, ఆ మాత్రం మందం ఉంటే మంచి క్రిస్పీనెస్ వస్తుందండి. బాగా పల్చగైపోతే ఎర్రబడిపోతాయి చేసేటప్పుడు, అలాగే మనకి అంత టేస్టీగా రావన్నమాట. ఇప్పుడు దానిపైన షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 3 చెంచాల చక్కెరకి నేను 3 యాలకులు వేసుకొని దాన్ని
మెత్తగా పిండి అయితే పట్టేసుకున్నానండి. చక్కెరని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాగా కాగిన ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పేనీలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ రెండు వైపులా మంచి రంగు వచ్చేలాగా క్రిస్పీగా అయిన తర్వాత ఇంతవరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ అన్నది మీడియం టు హై పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మాడిపోతాయి. అలాగే ఇలా ఒకటి 70% వరకు వేగింది అనుకున్న తర్వాత ఇంకొకటి కూడా నెమ్మదిగా జార విడుచుకోవాలండి. అప్పుడు ఇది కంప్లీట్గా వేగేంత లోపల ఇదన్నది ఇంకొకటి సెకండ్ టైం మనం వేసాం కదా, అది మంచిగా వేగిపోతుందండి. ఇలా ఒకటి వేగేటప్పుడు ఇంకొకటి వేసుకున్నాం అనుకోండి, మనము ఆల్టర్నేట్గా చూసుకుంటూ ఈజీగా చేసుకోవచ్చు. లేదు అన్నీ ఒకసారి వేసుకుంటామంటే మాత్రం పర్ఫెక్ట్గా తిప్పలేదనుకోండి, ఒక సైడ్ ఎక్కువగా కాలుతుంది. లేదు అంటే ఒకటిగా సింగిల్గా కూడా మీరు కాల్చుకోవచ్చు. ఇవన్నీ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసేసిన తర్వాత తీసేసి ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో వేసుకోవాలండి. రంగు మంచిగా రావాలి, అప్పుడే మనం ఇవి తీయాలండి. చూసారా గోల్డెన్ కలర్ ఎట్లా వచ్చిందో అట్లా వస్తుందన్నమాట. ఇప్పుడు వీటిపైన ఒక టీ స్టెయినర్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ని వేసుకొని ఇలా జల్లించుకోవాలండి. వన్ సైడ్ జల్లిన తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పేసుకొని ఆ వైపు కూడా షుగర్ పౌడర్ని జల్లించుకోవాలండి. ఎక్సెస్గా ఏదైనా షుగర్ పౌడర్ ఉంటే అది కింద పడిపోతుంది, కానీ మనం వేడి మీదనే చల్లుకోవడం వల్ల వీటికి షుగర్ అన్నది మంచిగా అప్లై అవుతుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా షుగర్ సిరప్లో వేసే కంటే ఇలా చక్కెర పౌడర్ని చేసి వీటిపైన చల్లడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కావాలనుకుంటే షుగర్ సిరప్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా పౌడర్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్. ఇలా మనము స్వీట్ రెసిపీగా పేనీలను అయితే ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ పేనీలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో చెప్పడం కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు ఇంట్లో పేనీల రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే లైక్ అలాగే సబ్స్క్రిప్షన్ అన్నది నాకు మంచి బలాన్ని ఇస్తుంటాయి అన్నమాట. ఇంకా మంచి రెసిపీస్ మీ వరకు తీసుకురావడానికి కోసమని. అలాగే ఇవన్నీ వీడియో ఎప్పటికప్పుడు మీకు రెసిపీస్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని నొక్కండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.